డేట్ అయిపోయింది కదా ఇంటికి. హే డ్రంక్ అండ్ డ్రైవ్ నాట్ గుడ్. నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. హే బుక్ చేసుకున్న అన్నోన్ కన్నా బుక్ అయిపోయిన నోన్ పర్సన్తో ట్రావెలింగ్ బెటర్ కదా. నువ్వు డల్ గ్రూమింగే కాదు డైలాగ్స్ కూడా రాయొచ్చు. రియల్లీ? అయితే నాతో వచ్చి ఇంకాసేపు వినొచ్చు కదా. కార్తీక్ 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 ఇది సెకండ్ డేట్ గా కన్సిడర్ చేసుకో. ఏంటే? అది డిన్నర్ ఫస్ట్ డేట్, డ్రైవింగ్ సెకండ్ డేట్. ఆహా, దిగాక డబ్బులు ఇచ్చేసి క్యాబ్ గా కన్సిడర్ చేసుకో. ఎట్టకారం. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు కార్తీక్, మౌత్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఓ అవునా, మంచిది, చేసుకో. నీకు నిజం చెప్పేశాక నా గిల్ట్ అయితే పోయింది. హే, విండో క్లోజ్ ఉందా? తగిలిందా? ఓపెన్ చేస్తావా? నో 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 నో, ఐ వాంట్ ఫీల్ ఫ్రీ. అక్కడేం చేస్తున్నావు? ప్రకృతి పిలిచింది. కార్తీక్, ఏ నిన్ను కూడా పిలుస్తుందా? ఈ రోజు నీ సంగతి చూస్తా. వద్దు. ఆమని పాడవే హాయిగా. ఇప్పుడు ఎక్కడున్నాం? హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో. అయ్యో, హౌ డేర్ యు! నా పర్మిషన్ లేకుండా ఇంత దూరం తీసుకొచ్చేస్తావా? అడిగే గుర్తుచ్చుకో. నాకు గుర్తులేదు. త్వరగా తీసుకెళ్ళు, లేకపోతే చంపేస్తాను. లేటుగా వస్తే తిట్టరా మరి? అయిన రాత్రంతా ఏమైపోయావే? గీతాంజలి సాంగ్ వినగానే నువ్వు గీత తట్టడానికి రెడీ అయిపోయావా? చా, గీత దాటడం, కాలు జరగడం లాంటివి ఏమీ జరగలేదు. మరేం జరిగింది? అప్పుడే 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 అమ్మ అమ్మ నీకు గిఫ్టే. ఆహా, వచ్చినట్టు కుక్క తీసుకెళ్ళిపోతా. నేను ఏడుస్తుంటే నీకు నవ్వొస్తుందా? మరి లేకపోతే ఇంకేం చేయను? నువ్వేం చేయొద్దు, వాడిని నేనే చేస్తాను. ఏం చేస్తావే? నన్ను ఇక్కడ నిలువుగా బుక్ చేశాడుగా, వాడిని అందరి ముందు అడ్డంగా బుక్ చేస్తావు. అదెలా? ఫోన్ చేస్తాడు కదా, చేయి చేయి. కార్తీక్ కాల్ చేయి. ఏం కాన్ఫిడెన్సే వాడు కాల్ చేస్తాడని. చేయరా? హీ విల్ కాల్ ఉమా, హీ విల్ కాల్. కాల్ చేయరా, అడుగుతున్నా కదా. చెయ్యి చెయ్యి. 2 minutes, హీ విల్ కాల్ నౌ. ఓకే? ఏంటి కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా? లేదు, కాల్ చేయడానికి వెయిట్ చేస్తున్నా. మరే మొహం నడ్ అవుతుందా? కాదు, దాని హెడ్ వెయిట్ గుర్తొస్తుంది. హెడ్ వెయిట్ లేదేం లేదు, కాల్ చేయి. ఓకే. ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడు లిఫ్ట్ చేయవేంటే? వెంటనే లిఫ్ట్ చేసేస్తే మన రేంజ్ తగ్గిపోతుంది. ఇక్కడ వెయిటింగ్, అక్కడ నో లిఫ్టింగ్ అంతేగా. వెంటనే లిఫ్ట్ చేస్తే అమ్మాయిలు ఎందుకు అవుతారు? కాల్ చేయకుండా అబ్బాయిలు ఎందుకుంటారు? ఇంకొకసారి కాల్ చేద్దాం. డోంట్ వరీ, వాడు మళ్ళీ చేస్తాడు చూడు. ఎస్, ఐ టోల్డ్ యూ. హాయ్ కార్తిక్. హాయ్ ఉమా, ఏంటి బిజీనా? కొంచెం. వై? వీక్ ఆఫే కదా. పెళ్లి షాపింగ్ ఇంకా అవ్వలేదు, సో ఇన్ ఆర్బిట్ మాల్ కి షాపింగ్ కి వెళ్దామని రెడీ అవుతున్నా. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా. ఓకే బాయ్.
ఉమా హాయ్ వాట్ ఇస్ సర్ప్రైజ్ నువ్వేంటి ఇక్కడ నేను ఏంటి షాపింగ్ కి వచ్చావా ఎంత ముద్దుగా నటిస్తున్నావే. లేదు సర్కస్కి వచ్చాను. నేను చేస్తాగా నీతో సర్కస్ ఇప్పుడు. వెల్కమ్ టు ఆల్. ఈ నేల మీద జీవించే ప్రతి జీవి అంటే జంతువులు, పక్షులు, మనుషులు అందరూ గాలి, నీరు, బరువుగా ఉందా? పట్టుకోనా? కార్తీక్ ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది, చూద్దామా? మనం బ్రతకడానికి ఇవి మాత్రం సరిపోవు. లవ్, ఫ్రెండ్షిప్, అఫెక్షన్ ఇవి అన్నీ కూడా షేర్ చేసుకున్నప్పుడే మన లైఫ్కి యొక్క కంప్లీట్నెస్ వస్తుంది. ఈరోజు మనం ఒక చిన్న హక్తో లవ్ని స్ప్రెడ్ చేద్దాం. దీనికోసం ఒక అబ్బాయి వాలంటీర్గా రాగలిగారు, దాట్ టు షర్ట్లెస్గా. ఎవరో తెలుసా? అలా చెప్పను, చూడండి. కార్తీక్ మీరు ట్రూ లవ్ షేర్ చేస్తున్నారా? లేదు. అది షర్ట్లెస్ గా. గ్రేట్ యార్. కార్తీక్ ఇస్ హియర్, కార్తీక్ ఇస్ హియర్. గో 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 వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవ్రీబడీ క్లాప్ ఫర్ కార్తీక్, క్లాప్ ఫర్ కార్తీక్. ఫైనలీ ద వెయిట్ ఇస్ ఓవర్. కార్తిక్ ఇస్ హియర్. ఫస్ట్ టైం నేనే తీసుకున్నాను. నానా ఎలా ఉందిరా? ఐమ్ ఓకే. మనం ఏంటి ఇక్కడ? ఏం లేదురా, ఇందాక కళ్ళు తిరిగి కింద పడిపోయావు అంతే. 2 days నుంచి హాస్పిటల్లో ఉన్నాడంటే షాక్ అయిపోతాడేమో. 2 days మా వాడు లెగిచాడు. యుల్ బి ఆల్ రైట్. బాగానే ఉంది కదా? యా ఐమ్ టోటలీ ఫైన్. గివ్ ఇట్ హియర్. సంజయ్, హౌ మెనీ టైమ్స్ టు టెల్ యూ? డోంట్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్? ఆవిడేమో ఆయనరేమో. రే అసలు ఏం జరిగింది? అది షాపింగ్ మాల్లో ఉమా షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది, ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అంకుల్ గొప్పడ్రా బాబు. 2 రోజుల నుంచి నిద్రపోకుండా ఆంబోతులు నేను అమూల్ బేబీలో చూసుకుంటున్నాడు. రేపు పాండిచేరి లేదు ఇంపార్టెంట్ మీటింగ్ అట. ఆ పిల్ల ఏం గోలెట్టేస్తుంది, ఈయన ఎవరో అని అంటాడు. అదే కాలు. ఇంత చిన్న దాని కోసం మీటింగ్ క్యాన్సిల్ చేయాలా? నీకు సంబంధించింది ప్రతిదీ నాకు పెద్ద విషయమే. నేనేం చిన్నపిల్లని కాదు. ఢిల్లీకి రాజైనా ఈ తండ్రికి కొడుకువే. అలా అనకూడదు జెర్రీ. నేను వెళ్ళలేను టామ్. జెర్రీ నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళను? నేను రానా? వస్తావా? ఉమ్మా గుడికి వెళ్దామన్నావు, ఇంకా పడుకోనే ఉన్నావు. ఈ రోజు నాకు కొంచెం డౌట్ ఉంది. మరి ఎగ్జామ్? ఎగ్జామ్ வடகிழக்கு பருவமழை தொடங்கிய வேகத்திலேயே தீவிரமடைந்து வரும் நிலையில் புதுச்சேரி மாநிலத்தில் ఎక్స్క్యూజ్ మీ సార్, నాన్న మీటింగ్ ఇంకెంత పడుతుంది? తెలీదు సార్. సరే వెళ్ళు. 2% குறைவாகவும் இதுவரை மழை பதிவாகியுள்ளது. எந்தெந்த இடங்களில் மழைப்பொழிவு எவ்வளவு என்று பார்க்கலாம். కార్తీక వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? దానికేమో ఒంట్లో బాలేదు, పైగా ఎగ్జామ్ కూడా. ఎస్ ప్రియాంక, యూ విల్ హ్యాండిల్ ఇట్. హాయ్ కార్తీక్, నేను ప్రియాంకని. ఏయ్ ఉమ్మ ఫోన్తో నీకేం పని? నా ఫ్రెండ్ అంతా నాకు కాకపోతే నీకుంటుందా? అంటే తను కాన్ఫరెన్స్ లో ఉంది కార్తీక్. ఏ కార్తీక్, ఏంటి సంగతి? ఇంకో 2 డేట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, రమ్మందం అని. అయ్యో సో సాడ్. తను ఫ్రీ అవ్వడానికి ఈవినింగ్ 5 అవుతుంది కార్తీక్. సరే అయితే అప్పుడే కలుస్తా. వీడు మామూలు జిడ్డు కాదు. అప్పటి వరకు వెయిట్ చేసే మూలో నువ్వు ఉన్నా, మీట్ అయ్యేంత దగ్గరలో మేము లేముగా కార్తీక్. ఆహా, కాన్ఫరెన్స్ ఎక్కడా? ఇక్కడ 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 ఇక్కడ. ఉమా, ఏంటి? ఏదో ఒక ఊరి పేరు చెప్పవే. ఎందుకే? నువ్వు చెప్పవే, చెప్తాను. పాండిచేరి. పాండిచేరి. ఓకే, నీ పని చూసుకో. పాండిచేరి నైస్ ప్లేస్. పాండిచేరిలో ఉన్నాము కార్తీక్. కార్తీక్ హలో హలో. ఓ ఓ పాండిచేరిలో ఉన్నాము కార్తీక్. షూర్ కార్తీక్. అబ్బా ఇక్కడ బీచ్ లో గాలి ఎంత చల్లగా ఉందో. నువ్వు బీచ్ రోడ్ లో ఉన్నావా? అంటే పార్క్ హోటల్ బీచ్ రోడ్ లోనే కదా కార్తీక్ ఉంది.
ఏంటి నిజంగానా? రిటర్న్ ఎప్పుడో? రిటర్న్ నైట్ 9:30 మిడ్ నైట్ అయిపోతుంది కార్తీక్. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. అమ్మయ్య ఉమాని సేవ్ చేసేసా. ఉమా గుడికి వెళ్ళొస్తానే. ఓకే. చోల్డ్ నంబర్ 1. ఎగ్జామ్ ఎలా రాసావే? 2 hours మైండ్ బ్లాక్ అయిపోయింది. కార్తిక్ పాండిచ్చేరి సెల్ఫీ పంపించాడేంటి? పాండిచ్చేరి సెల్ఫీయా? చోల్డ్ నంబర్ 2.